వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లి గ్రామంలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా గీతా హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. ఈ ఎన్నికల ప్రచారంలో పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి టి రామ్మోహన్ రెడ్డి రావడం జరిగింది. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు ప్రజలకు ఎంతో మేలు జరుగుతాయని, 30వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నన్ను ఎమ్మెల్యేగా మన ఊరి నుండి గెలిపించుకుంటే గ్రామ అభివృద్ధి చేయిస్తానని మాటిచ్చాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పరశురామ్ రెడ్డి, పూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రచారం తెలంగాణ రాష్ట్రంలో అయిపోతుంది. నా జన్మదినం రోజు ఈరోజు మన తొండపల్లి గ్రామంలో మన అధ్యక్షులు మన పరశురామ్ రెడ్డి గారు, అదేవిధంగా మన గీతా హనుమంత్ రెడ్డి గారు సర్పంచ్ గారు మరియు ముఖ్య నాయకులు చాలామంది చాలా గ్రామాల నుంచి కూడా ఇక్కడికి ఇచ్చేసారు. అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, గత 20 సంవత్సరాల నుంచి నీతిగా నిజాయితీగా రాజకీయాల్లో ఉన్నాను. నా యొక్క బర్త్డే రోజు మీరు నాకు గిఫ్ట్ ఏమి ఇవ్వద్దు ఈరోజు, కానీ 3వ తారీఖు రోజు మాత్రం ఓట్లు వేయించి మన కిందికి వస్తుంది. జిల్లా అధ్యక్షుడి రేవంత్ రెడ్డి గారు, కాబోయే ముఖ్యమంత్రి అందరూ ఉన్నారు అక్కడ. కాబట్టి మీకు అందరికీ స్పష్టంగా చెప్తున్నాం ఏంటంటే, ఈ యొక్క కోడళ్లకు 2500 పెన్షన్ ఇవ్వడంతో పాటు ఈడ అత్తలు కూడా చాలామంది ఉన్నారు, మామలు కూడా ఈడ చాలామంది ఉన్నారు. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు 2000 ఇస్తున్నారు. 1000 రూపాయలు నాకి, 1000 రూపాయలు నాకి అని ముసలోళ్ళు కూడా కొట్లాడుకుంటున్నారు. వాళ్ళ మన్మరాళ్ళు పరిచయం అవుతున్నారు. ఇదేంద్ర నాయన మా తాత మా నాయనమ్మ కొట్లాడుతున్నారు 1000 రూపాయలు కానీ, వీళ్ళు చాక్లెట్లు కడుగుతున్నారు. వీళ్ళు జరిగిపోతే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మందులకు సరిపోతలేవు పైసలు, వాళ్ళ బట్ట పొట్టకు సరిపోతలేవు. కాబట్టి సోనియా ఏం చేసిందంటే 2000 సరిపోవని 4000 రూపాయలు ఇంట్లో ఇద్దరికి ఇవ్వాలని, ముసలానికి 4000, ముసలామె కూడా 4000 రూపాయలు, 8000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేసిందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, కోడలు 4 ఉంటే ఒక్కొక్క కోడలకు 2500 అంటే ఒక 10,000, ఇవి ఒక 8,000, 18,000. మళ్ళీ అట్లనే కరెంట్ బిల్ లేదమ్మా. ఇక మన తొండపల్లి గ్రామంలో ఈ నెల ఆఖరి బిల్లుగా మీరు కట్టిండ్రు. వచ్చే నెల నుంచి తొండపల్లి గ్రామంలో కరెంటు బిల్లే కట్టేది లేదు. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తాం. ఎవరైనా చదువుకునేటోళ్ళు మన గ్రామంలో అమ్మాయిలు ఉంటే ఇంటర్, డిగ్రీ, పీజీ ఏం చదివినా ఉద్యోగం